హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఏం లేదంటే మిషన్ నాటు ఎట్లా వేసుకుంటారో చూద్దాము. చేతి నాటు వేసుకోవడం తెలుసు, మిషన్ నాటుతోనే వరి వేయించినాం మేము. ఇది ఫస్ట్ ముందుగా ఒక నెల రోజుల ముందే వడ్లు నానబెట్టుకొని ఇట్లా పెట్టెల్లాగా పెట్టి బాక్సులలో పోసి పెట్టుతారు వాళ్ళే, మిషన్ వాళ్ళే. మిషన్ వేసే ముంగట ఈ బెడ్ల చుట్టూ మొత్తం గడ్డి గిట్లా తీసేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మిషన్ వస్తుంది. మిషన్కి మనం అన్నీ దాంట్లో పెట్టుకోవాలి. మిషన్ లోపల వాళ్ళే తీసుకుంటారు. రైతులకు ఇది ఒక ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే నాటు చేయితో నేసే నాటు కంటే మిషన్తో నేసే నాటు ఈజీ ప్రాసెస్ ఉంది. కొంచెం ఇబ్బంది లేకుండానే ఉంది ఇది. కాకపోతే నేల మాత్రం బంకమట్టిలాగా ఉండద్దు, రాగడి నేల అంటారు, ఇసుక లాగా ఉండాలి. మిషన్ వేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి అట్లా తప్పిపోయినప్పుడు అక్కడొకటి అవి నారేయమంటే ఇస్తారు వాళ్ళైనా కూడా. కానీ ఇట్లా మిషన్ వేసుకుంటే వెళ్ళిపోతుంది. గ్యాప్ ఇస్తారు, గ్యాప్ ఇవ్వకుండా మనం చూసుకోవాలి. చేయి నాటు కంటే ఈ నాటు బెస్ట్ అండి. కొంచెం ఈజీగా ఉంది ఇదైతే. మిషన్ నాటు వేసేటప్పుడు నాకైతే కొత్తగా అనిపించింది. చాలా మట్టుకు తెలుసు అందరికీ ఇట్లా తప్పిపోతుంది. వెనకాల ఉన్నవి వాటితోనే మిషన్ నాటేస్తుంది. అదే నారు కడిగేసుకుంటుంది, అందులో పెడుతుంది భూమి లోపల. నేల గట్టిగా అయిందనోళ్ళే వాటర్ పెట్టినాం మేము. ఈజీగా ఉంది. కాకపోతే మిషన్ నాటుతోనే ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. అంతే, అట్లా వేసుకుంటూ పోయింది. ఎంత 2 అవర్స్లో అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి కూడా సపోర్ట్ ఇవ్వండి.